తెలుగుదేశం పార్టీ నేత రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీతపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న మోసాలపైన ప్రజలందరూ గమనిస్తున్నారని, పోలీసు అండదండలతో హింస రాజకీయాలు చేయటం కేవలం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకే చెల్లుతుందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన గొడవలపైన ఇంతవరకు పరిటాల సునీత నోరు మెదపలేదని, అబద్ధాలు చెప్తూ రాజకీయాలు చేయడంలో పరిటాల సునీత ఎంతో దిట్ట అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ఒక కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది ప్రతి నియోజకవర్గ కేంద్రంలో. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా వేలాది మంది ప్రజల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా రావడము, తమ గోడును వెళ్ళబుచ్చుకోవడం కూడా జరిగింది. పరిటాల సునీతమ్మ 24లో ఎమ్మెల్యే అయినాక హత్యకు గురి కాబడిన కుటుంబాలు వచ్చినాయి, దాడులకు గురి కాబడిన కుటుంబాలు వచ్చినాయి, అక్రమ కేసులు బనాయించబడినటువంటి కుటుంబాలు వస్తే ఆ హాల్ నిండిపోయింది. దాదాపు 3-4 వేల మంది పైగా భోంచేసి కూడా వెళ్ళిన పరిస్థితి. అంటే నువ్వు రోజుకు 10 మంది చొప్పున నువ్వు ఇబ్బంది పెడతాను, భౌతికంగా కానీ చట్టపరంగా కానీ, కేవలం నియోజకవర్గంలో. నువ్వు ఎంతమందికి నష్టం కలిగించినావో చెప్పాలంటే వేల సంఖ్యలోనే ఉంది. సునీతమ్మ, నీ భర్తకి ఇంత స్కోర్ రాలేదు. 100 మందిని చంపినాడు పరిటాల రవి అనేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది మీ పార్టీ వాళ్ళే ధర్మవరంలో. దానికి నీ కొడుకు వాళ్ళ మీద దాడి చేయించినాడు, కాలు చేతులు ఇంచినారు, ఇరగొట్టినారు. నీ భర్తకి నీ ఎంత స్కోర్ రాలే. నీ భర్త శత్రుత్వం కట్టింటే వాళ్ళతో ఫ్యాక్షన్ చేసిండొచ్చు, కానీ నువ్వు తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తా ఉన్నావు. వేల మందికి తడిగుడ్డ అవసరం లేకుండా గొంతులు కోస్తున్నావు. దాదాపుగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు చేపట్టిన హంద్రీనీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ల వల్ల 2 లక్షల ఎకరాల పైగా భూములు బీడు భూములుగా మారబోతా ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 40-50 వేల రైతు కుటుంబాలను నువ్వు నేల కూలుస్తున్నావు. తడిగుడ్డ కూడా అవసరం లేకుండా 40-50 వేల కుటుంబాలను, రైతు కుటుంబాలను గొంతు కోస్తున్నావు. ఇది నీ కెపాసిటీ. నీ భర్తకి ఏడబోవాలనో, నీ భర్తను చూసి భయపడేదానికంటే నిన్ను చూసి భయపడుతున్నారు ఎక్కువ. ప్రజలు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, మీ కులస్తులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎక్కువగా నిన్ను చూసి భయపడతా ఉన్నారు. నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని భుజం మీద చేసినావా, అయిపోయా. మోసం గ్యారెంటీ, సునీతమ్మ షూరిటీ మోసం గ్యారెంటీ. నీ మాటలు నమ్మి నీకు ఓట్లు వేసినారా, అయిపోయా. సునీతమ్మ షూరిటీ మోసం గ్యారెంటీ. ఇది ఈ రకంగా చంద్రబాబును మించిపోయే స్థాయిలోకి నువ్వు ఎదిగినావు. నీ భర్తకు ఆ కెపాసిటీ లేకపోయే పాపం. నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరినన్నా తీసుకో, నువ్వంటే పడనోళ్ళు ఎక్కువ ఉన్నారు మీ పార్టీలోనే. నీ భర్తను పొగుడుతారు నిన్ను చూసి, నీ భర్తను పొగుడుతారు, ఓ 10 రెట్లు మేలు అంటారు నిన్ను చూసి, నీ బంధువులతో సహా. ఇంకా నువ్వేదో నీ మొగుడిని చూసి భయపడుతున్నారు, పెడుతున్నారు, 20 ఏళ్ళే చచ్చిపోయినా అంటే నీ మొగుడు ఆగిపోతున్నా రాత్రిపూట నిద్రపోయినాడా సునీతమ్మ? నీ మొగుడు ఆ రోజైనా రాత్రిపూట నిద్రపోయినాడా? ఎవరిని కలవరించుకొని భయపడుతున్నాడు? 98-99 ప్రాంతంలో ఎవరిని కలవరించుకొని భయపడుతున్నాడు? మీ ఇంటికాడే, మా ఇంట్లో అరవింద్ నగర్లో
అరవింద్ నగర్లో మా సొంత ఇంటికి సమీపంలో నీ భర్త ఇల్లు కట్టినాడు. మేమందరం జైల్లో ఉన్నాం. నీ మొగుడి మీద యుద్ధం చేసి 30 నెలలు జైల్లో ఉన్నా నేను. మా నాయన ఆడే కాపురం ఉన్నాడు. మా ఇంటికి మీ ఇంటికి ఒక 100 అడుగులు దూరం. 2004, 2005 ప్రాంతంలో మా ఇంటి ముందర మా మనుషులు గొడవలు పట్టుకొని ఉంటే మీ ఇంటికి మా ఇంటికి అంతే దూరం. పక్క మధ్యలో పోలీస్ పికెటింగ్ ఉండేది. ఈ మొగుడు చచ్చిపోయినాక మేము ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినాం. అంటే ఇండ్లు ఖాళీ చేసినారు. నీ మొగుడు చచ్చిపోయినాక ఆ నుంచి వెళ్ళిపోయినాం మేము పక్కకి. మరి నువ్వు గొప్పగా చెప్పుకుంటాడు నీ మొగుని గురించి. నీ మొగుడు పరిటాల రవి వాళ్ళ తమ్ముని పోలీసులు చంపితే తోపుదుర్తి రాంభూపాల్ రెడ్డి దగ్గరికి పోయినాడు. తోపుదుర్తి రాంభూపాల్ రెడ్డి దగ్గరికి పోయి, పెద్దయ్యప్ప నేను గొడ్లు కాసుకునేవాడిని, నేను చదివిండేది 5వ తరగతి, నాకు యా రాజకీయం కాబట్టదు, నన్ను ఇడిచిపెట్టమని చెప్పు మద్దెల చెరువు నారాయణ రెడ్డికి అని. అది మీ చరిత్ర. తర్వాత ఇక్కడ అనంతపురంలో తర్వాత కాలంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కాంట్రాక్టర్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ దగ్గర పనులు చేసుకున్నప్పుడు మీరు లక్షల రూపాయలు డబ్బులు చూసినారు. తర్వాత గ్రానైట్ గనులను బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక వ్యాపార సంస్థ చేపట్టినప్పుడు మీ గ్రామం పక్కన మీరు డబ్బులు చూసినారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినారు. ఆర్ఓసి వసూలు చేసి మీకు డబ్బులు ఇచ్చింది. ఆర్ఓసి అనేటువంటి ఒక ప్రైవేట్ క్రిమినల్ సంస్థను ఏర్పాటు చేసుకొని మీరు ప్రభుత్వం ఉండంగా, మీకు ప్రభుత్వం ఉండి మీ ఆయన మంత్రి అయ్యి మీకు పోలీసుల మద్దతు ఉండి జ్యుడిషియరీ మొత్తం మీ చేతుల్లో ఉండి కాంట్రాక్ట్ ఒప్పందాలు ఇచ్చి కూనీలు చేయించే డబ్బులు ఇవ్వడము, డబ్బులకు కూనీలు చేసే వాళ్ళతో కూనీలు చేయించడము, కేసులు మోసుకునేదానికి ఆర్ఓసి అనే సంస్థ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడము. ఇందులో ఏంది మీ గొప్ప ఏముంది? అదేమన్నా మగతనమా మాడాతనమా? ఎవరైనా చేస్తారు. ఇది అనంతపురంలో కార్పొరేటర్ చేయగలుగుతాడు. కనగానపల్లి మండలంలో ఒక వార్డు మెంబర్ చేయగలుగుతాడు. ప్రభుత్వము మీకు మద్దతు ఉంది, పోలీసులు మీ మీద కేసులు పెట్టరు, కేసులు మోసుకునేదానికి ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు. డబ్బులు ఇస్తాము, ఒప్పందాలు తీసుకొని కూలీలు చేసే వాళ్ళని పిలుచుకొచ్చి చేపేయండి అంటే ఇన్ఫర్మేషన్లు ఇచ్చేదానికి ఎవడైనా చేస్తాడు. మగవాడు అవసరం లేదానికి మాడగాడు చేసే పని. ఇది మీ చరిత్ర.